షంటు పుట్ట పేలిపోయింది, షంటు పుట్ట పేలిపోయింది, షంటు పుట్ట పేలిపోయింది. మొద్దు చూయిన్ గమ్ ఎప్పుడు తినలేదా ఏంటి? అయ్యో అయ్యో అయ్యయ్యో, నేను మర్చిపోయాను. నువ్వు కేవలం తిట్లు ఇంకా దెబ్బలు తినడంలోనే ఎక్స్పర్ట్ కదా. అయ్యో మీరు సార్ వచ్చేసారు, త్వరగా కూర్చో, లేకపోతే సార్ అబ్సెంట్ వేసేస్తారు. ఏడ్ చేస్తాను రా. ఎంత గోల్ చేస్తున్నారేంటి? నేనేదో కూరగాయలు కొనడానికి మార్కెట్ కు వచ్చినట్టు ఉంది. నేనైతే నిన్ను అంటూ నువ్వేం కూరగాయలు అమ్ముతున్నావా? సార్ మీకైతే కాకరకాయ కరెక్ట్ గా ఉంటుంది కదా. సైలెంట్ గా ఉండండి, లేకపోతే ఆబ్సెంట్ వేసేస్తాను. ఇంక జల్లు మరి. ఈ రోజు మీకోసం ఎలాంటి హోంవర్క్ తెచ్చానంటే ఆడడం కాదు కదా, టీవీ చూడడానికి కూడా మీకు టైం దొరకదు. ఇప్పుడు కదా దారిలోకి వచ్చాయి పీటలు. ఇక జాగ్రత్తగా ఏనండి. ఈ వారం అసైన్మెంట్ ఏంటంటే ఫ్యామిలీ ట్రీ. రేపటికల్లా అసైన్మెంట్ సిద్ధమై తీరాలి, లేకపోతే అబ్సెంట్ వేసేస్తారు. ఇంక జల్లి మరి. శాబాస్. డింపీ, ఈ ఫ్యామిలీ ట్రీలో ఏం చేయాల్సి ఉంటుంది? అయ్యో అందులో నువ్వు నీ ఫ్యామిలీ గురించి చెప్పాలి. అమ్మ నాన్న, అమ్మ నాన్నకి వాళ్ళ అమ్మ నాన్న. అర్థమైందా నీకు? ఓ, మా అమ్మా నాన్న అయితే లేరు, కానీ అమ్మా నాన్న లాంటి అంకుల్ ఆంటీ అయితే ఉన్నారు. కానీ సూర్య అంకుల్ని ఎలా ఒప్పించాలి? మేము భూతాళం కదా, మాకు కూడా ఒక గౌరవం ఉంది. నేను తనని స్కూల్ కి పంపించొద్దని ముందే చెప్పాను. ప్రాబ్లమ్స్ మొదలైపోయాయి కదా. అంకుల్, ఇందులో ప్రాబ్లం ఏంటి? ఇది ప్రాబ్లమే కదా. ఈ రోజు నువ్వు మమ్మల్ని చెట్టు చేస్తున్నావు, రేపు ఎలగలగా చేసేస్తావు. అయ్యో అంకుల్, నేను మిమ్మల్ని చెట్టుగా చేయడం లేదు, మీ గురించి చెప్పే చెట్టుని తయారు చేస్తున్నాను. దానికోసం మీ పర్మిషన్ ఇంకా మీ ఫోటో కావాలంతే. చూడు 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 చూడండి నాతో ఎలా వాదిస్తున్నాడో. నీ కోసం నా మెదడులో కేవలం ఒకే పదం వస్తుంది. అది అది బుద్ధు కాదు, మొండి. బుద్ధివి నువ్వే. మీరెందుకు ఇంతలా కోపడుతున్నారు? కోపం ఎందుకు రాదు? పినాకి అచ్చం అలానే అయిపోయాడు. ఎలా అంటే అడవి మనిషి కాదు, ఇండిసిప్లిన్. నువ్వే అడవి మనిషివి. ఐడియా. ఐడియానా? ఎలాంటి ఐడియా? ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేయడానికి, అలాగే అసైన్మెంట్స్ ని పూర్తి చేయడానికి. నువ్వు ఇంకా నీ సైతాన్ ఐడియా నాకైతే వినాలని లేదు. మీసం మెలేసి నేను లైబ్రరీకి వెళ్తున్నాను. ఓవర్ అండ్ అవుట్. నాకు అనిపించడం లేదు నీ ఫ్యామిలీ ట్రీ కోసం నా అవసరం ఉంటుందని. నేను కిచెన్ లోకి వెళ్తున్నాను. ఈ రోజు ఎండి మిరపకాయల కేక్ చేస్తాను. అందరం కలిసి తిందాం. అబ్బాబాబాబాబా, ఆహాహాహా. కానీ నాది వాళ్ళు ఉపవాసం. హా? మేం కూడా. అయినా హ్యాపీ, నీ ఐడియా ఏంటి? కేవలం నీకు ఫోటోనే కదా కావాల్సింది. అయితే వాల్ కి వేలాడుతున్న పెయింటింగ్ నుంచి తీసేసుకో. అయ్యో, ఫ్యామిలీ ట్రీ ప్రెజెంటేషన్, పెయింటింగ్ ఎగ్జిబిషన్ కాదు. అలాగా? డోంట్ వరీ, హ్యాపీ ఇస్ యువర్ నాన్న అండ్ హ్యాపీ ఇస్ యువర్ మమ్మీ. నువ్వు ఈ కెమెరా పట్టుకో, ఇక ఫోటో తీసేసుకో, అంతే అయిపోతుంది. సమర్పిస్తున్నాం హ్యాపీ ద మమ్మీ. ఏంటి అచ్చం సూర్య ఆంటీలా నేను కనిపిస్తున్నాను, అంతే కదా? నువ్వేం చేస్తున్నావు అసలు? వీటిని చూస్తే క్లాస్లో పిల్లలే కాదు, ధీరు సార్ కూడా భయపడతారు. సమర్పిస్తున్నా నాన్న హ్యాపీ నాన్న. ఇక ఈ ఫొటోస్ అన్నింటినీ తీసుకెళ్ళి నీ ప్రెజెంటేషన్ లో పెట్టేసుకో. అయ్యో హ్యాపీ, మనుషుల ఫోటోలు కావాలి, ఎముకలవి కావు. ఇక్కడేంటి నాటకాలు వేస్తున్నారా?
అయితే మీరందరూ కల్నల్ సూరిని ఎగతాళి చేస్తున్నారా? ఆ, అది అసైన్మెంట్ కోసం. ఒకవేళ ఈ అసైన్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అయితే నేను నా ఫోటో కోసం స్వయంగా ఫోజ్ పెడతాను. మీసం మెలేసి. అయితే తీసేసుకుందాం ఒక గ్రూప్ సెల్ఫీ. రెడీ? ఇదిగో నీ ప్రాజెక్ట్ పినాకి. థ్యాంక్ యూ హ్యాపీ. ఏయ్ సైలెంట్ గా ఉండండి. సరే మొదలెట్టండి. మా అమ్మ నాన్న వరల్డ్ లోనే బెస్ట్ పేరెంట్స్, అందువల్లనే నా ఫ్యామిలీ దునియాకి బెస్ట్ ఫ్యామిలీ. అవును. నా చిన్న తమ్ముడికి 1 సంవత్సరం ఉంటుంది. తను చాలా అల్లరి చేస్తాడు. అలాగే సుసు కూడా. మమ్మీ బిజీగా ఉన్నప్పుడు నేనే తన నాపీ మారుస్తూ ఉంటాను. మా మమ్మీ చాలా మంచిది. ఆవిడ నా కోసం చాలా రకాల వంటలు తయారు చేస్తుంది. మా డాడీ రోజు ఆఫీస్ కి వెళ్తారు. వచ్చేటప్పుడు నా కోసం ఓల్డ్ అని చాక్లెట్స్ తీసుకొస్తూ ఉంటాడు. చాక్లెట్స్ ని నేను మా చిన్న తమ్ముడు షేర్ చేసుకుని హ్యాపీగా తింటాము. మాదొక క్యూట్ ఫ్యామిలీ. నా లాంటి కొడుకుని పొంది మా మామ్ ఇంకా డాడ్ సుఖంగా ఉన్నారు. ఇంకా నేను వరల్డ్ లోనే బెస్ట్ సన్ని. బెస్ట్ సన్. ఏంటి అందరు పిల్లలది అయిపోయిందా లేదా? పినకి ఓహో నువ్వు ముహూర్తం కోసం చూస్తున్నావా ఏంటి? రా. అలాగే సార్, వస్తున్నా. ఆ. అయ్యో ఇదేంటిది? నీ ఫోటో మాత్రమే కనిపిస్తుంది. నువ్వు హోంవర్క్ చేసి తీసుకురాలేదా? ఓ, నువ్వు ఇంత పిచ్చోడువేంటి? భూతాలతో ఫోటో దిగాలనుకున్నావా? వాళ్ళు ఫోటోలో పడరు కదా. ఇట్స్ ఫ్యామిలీ టైం. ఇప్పుడే అందరిని పిలిచేస్తాను. నువ్వు నిజం చెప్పు, అసలు హోంవర్క్ చేసావా లేకపోతే నీ హోంవర్క్ కూడా కుక్క తినేసిందా? ఇంక జల్లు మరి. సార్ మీరిచ్చిన హోంవర్క్ అది. ఆ? సారీ సార్. ఆగాగు, అటు చూడు వచ్చింది. అది సంగతి. బహుశా ప్రాజెక్టర్ లోనే తేడా ఉండుంటుంది. నా ప్రెజెంటేషన్ ఇదిగోండి సార్. అది మొదట్లో కొన్ని లైన్స్ బ్లాంక్ అయిపోయి ఉంటాయి, అందుకనే రాలేదు. ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మనుషులది కాదు, భూతాల ఫ్యామిలీ. అందరికన్నా ముందు మా అంకుల్ కల్నల్ సూరి. గౌరవంతో ఈయన మీసాలు తిరుగుతాయి, కానీ కోపం వస్తే సీతాకోక చిలుకల్లాగా ఎగురుతాయి. ఇక ఈవిడ మిస్సెస్ సూరి. వంట చేయడం అంటే ఈవిడికి చాలా ఇష్టం, కానీ ఆ వంటలు తిన్నామంటే మనందరికీ తగులుతుంది షాక్. ఆవిడికి ఏమీ చేయడం రాదు. అయితే అందుకే మా ఇంట్లో చాలా రోజుల నుంచి ఎవ్వరూ ఏమీ తినలేదు. ఇక తనే ఎప్పుడు హ్యాపీగా ఉండే హ్యాపీ మా పెద్దన్నయ్య. హాయ్. చెప్పుకోవడానికి చాలా పెద్దోడు, కానీ పనులన్నీ చిన్నపిల్లల పనులే. తనకి తాను పెద్ద సింహం అనుకుంటాడు, కానీ ప్రతి విషయానికి ఎముకల హారం అయిపోతాడు. ఇంకా మా దగ్గర ఒక డాగీ కూడా ఉంది ఫ్రెండ్స్. చూడ్డానికే ఇది డాగీ. దీనికి 4 కాళ్ళుంటాయి, కానీ తెలివిని బట్టి చూస్తే ఇది మా అందరికంటే చాలా చాలా తెలివైనది.
ఇదే నా విరిగిన చెదిరిన క్రేజీ కుటుంబం. మేము అస్సలు పర్ఫెక్ట్ కాదు. ఎప్పుడు తిట్టుకుంటాం, గొడవ పడతాం, కానీ ఎప్పుడు కలిసే ఉంటాం. పైగా మాకు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఆహా వాహ్ 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 శబాస్ చాలా బాగుంది పినాకి భలే ఉంది చెప్పాలంటే నువ్వు అందరి నిద్రని విసుగుని ఎగరగొట్టేశావు ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి ఫుల్ మార్క్స్ సార్, ఒకవేళ మీరు ఇలాంటి ప్రాజెక్ట్సే ఇస్తూ ఉంటే నాకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తుంటాయి.